మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇప్పటి వరకు పెట్టుబడి వీడియోస్ మనం చెప్పినప్పుడు మనం చాలా తక్కువ సమయంలోనే కోటీశ్వరులు ఎలా అవ్వాలి అని చెప్పడం జరిగింది సార్. అండ్ 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొందరు ఉంటూ ఉంటారు ఎవరైతే ఇనిషియల్గా స్టార్ట్ చేయాలి అంటే లాంగ్ టర్మ్లో మనకి రిస్క్ తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా చాలా వస్తాయి. కానీ ఇలా తొందరగా పడితే మనకి ఎందుకు రిస్క్ తీసుకోవడము, కామన్గా నార్మల్గానే పెట్టుబడి ఎక్కువగా వస్తుంది కానీ కొంచెం టైం పీరియడ్ ఎక్కువగా ఉంటుంది అంతే కదా. కానీ అందులో అయితే రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి కదా, అదే బెస్ట్ ఆప్షన్ కదా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కావాలి అంటే ఏం సజెస్ట్ చేస్తారు సార్? గ్రేట్ ఛాలెంజ్ అది. నిజంగా చెప్పాలి అంటే శిరీష, ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మీకు ఒక పని ఇచ్చారనుకోండి, బాబు ఇది మౌంట్ ఎవరెస్ట్, ఇది ఒక పెద్ద కొండ, దీన్ని పగలగొట్టేసి కొంచెం హైట్ తగ్గించిన అన్న అంటే ఎన్ని వందల సంవత్సరాలు అయినా కానీ మౌంట్ ఎవరెస్ట్ని మీరు దాని సైజ్ తగ్గించలేరు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను? జీవితంలో కోట్లాధికారి అవ్వాలి అంటే కూడా అంతే పెద్ద ఛాలెంజ్ నిజంగా చెప్పాలి అంటే. సో యూ నీడ్ టు డూ అ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఎందుకంటే సిప్స్ ఉన్నాయి, ఎస్డబ్ల్యూపీస్ ఉన్నాయి అండ్ లంసమ్స్ ఉన్నాయి, కానీ అందులో స్మార్ట్నెస్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్తారు అందరూ మ్యూచువల్ ఫండ్స్లో 40%, 50%, స్టాక్స్ ఏమో 1000% పెరిగిపోయాయి, ఇవన్నీ మాటలు చాలా మాట్లాడుతున్నారు, చాలామంది కంటెంట్ కూడా చేస్తున్నారు. కానీ అవన్నీ పెరిగే ముందు మనకు తెలిస్తే మనం కూడా కోట్లాధికారి అయ్యేవాళ్ళం కదా కదా. సో ఆ ట్రిక్ ఏంటి మనకు తెలియాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆ ట్రిక్ గురించి మీరు ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే అది ట్రిక్ కాదండి, అదొక చిన్న ఎడ్యుకేషన్ ఉంటుంది, ఒక చిన్న బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది, ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, అది మీరు తెచ్చుకోవాలి. దానికోసం మీరు పెద్ద పెద్ద డిగ్రీలు కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కానివ్వండి, లేదంటే యూనివర్సిటీకి వెళ్ళడం, అమెరికా వెళ్ళడం, లండన్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదవడం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అవన్నీ అవసరం లేదు. మీరు ప్రభుత్వము చదివించే చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్లో కూడా చదవకున్నా పర్వాలేదు. అంత ఈజీగా, అంత ఒక పద్ధతి ప్రకారంగా, పకడ్బందీ ప్రకారంగా మీరు కోట్లాధికారి అవ్వచ్చు. ఇంకేం కావాలి? సో ఐఎమ్ గివింగ్ యు అ సింప్లిఫైడ్ ఒక ఆన్సర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. కోట్లాధికారి అయ్యే దారిలో మీరు ఒకవేళ నడవాలి అనుకుంటే ఇందులో ఇంకా ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో, ఎన్ని టెన్షన్స్ ఉంటాయో, రాత్రింబగలు పని చేయాల్సి వస్తుందేమో, నిద్ర మానుకోవాల్సి వస్తుందేమో, అవన్నీ అవసరం లేదు. మీరు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి ఈపీఎఫ్ ఉంటుంది, ఈపీఎస్ ఉంటుంది అండ్ వాళ్ళకి పెన్షన్ యోజనాలు ఉన్నాయి. కానీ మీరు 60 ఏళ్ళు దాటాక సర్వీస్ అయిపోయిన తర్వాతనే కదండి మీకు నెల నెల మీకు ఒక జీతం లాంటిది పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనము ఆ 40 సంవత్సరాల కంటే ముందే ఏదన్నా ఉపాయం ఉందా, మనము కనీసం 1 కోటి రూపాయలను సంపాదించుకునే ఉపాయం ఉంటే చెప్పండి, నేను ఈ రోజు నుంచే నేను స్టార్ట్ చేస్తాను అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ ఆప్షన్ని ఎన్నుకోవచ్చు. సో నేను చెప్పబోతుంది ఒక బ్యూటిఫుల్ సింపుల్ పద్ధతి. ఇది మీరు ఫాలో అయ్యారనుకోండి, మీరు ప్రతి నెల చేసే పెట్టుబడికి మీకు 1 కోటి రూపాయలు కాదు 3.5 కోట్లు వస్తాయి. జస్ట్ విత్ అ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. 40 సంవత్సరాల తర్వాత మీరు రిటైర్ అవుతున్నారు అంటే 40 సంవత్సరాల తర్వాత మీకు ఓన్లీ పెన్షన్ వస్తుంది. మీరు ఇవాళ ఎలాగైతే పూర్గా ఉన్నారో, బీదవాళ్ళుగా ఉన్నారో, అలాగే బీదవాళ్ళుగా మిడిల్ క్లాస్గా మిగిలిపోతారు 40 సంవత్సరాల తర్వాత కూడా. కానీ 40 సంవత్సరాల ముందే అదొక 35 సంవత్సరాలు అంటారా, లేదంటే 34 అంటారా అంటే 30 సంవత్సరాల లోపే మీరు కోట్లాధికారి అవ్వచ్చు. ఐ కెన్ టెల్ యూ దట్. అంటే 30 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరం వరకు, ఆ 10 ఏళ్లలో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం ఉండదు. మీరు ఆల్రెడీ 40 సంవత్సరాల వరకు ఆకుండా 30వ సంవత్సరంలోనే మీరు రిటైర్మెంట్ తీసుకుంటారు. అప్పటికి అక్కడ పెన్షన్ ఎంజాయ్ చేస్తారు, ప్లస్ ఇక్కడ కోట్లాధికారి అయినందుకు ఈ డబ్బుల్ని కూడా ఎంజాయ్ చేసి అది రియల్ ఎస్టేట్ కొంటారా, బంగారంలో పెట్టుకుంటారా, ప్రపంచంలో మొత్తంలో మీరు యాత్రకు వెళ్ళిపోతారా, అది మీ ఇష్టం. బట్ మీకు ఒక మంచి దారి చూపిస్తున్నాను, దీన్ని మాత్రం ఎన్నుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో శిరీష, మనం చూసుకుంటే ఇయర్ టిల్ డేట్లో చూసుకుంటే ప్రతి సంవత్సరము ఇక్కడ నేను క్లెయిమ్ చేయట్లేదండి ఇలా మీకు ఇంతగానో రిటర్న్స్ వస్తాయని చెప్పి నేను చెప్పట్లా, ఇక్కడ ఉన్నది నేను మీకు చూపిస్తున్నాను. సో 41% వరకు ఇక్కడ చాలా కంపెనీస్ వరకు ఇన్వెస్ట్మెంట్లో పెట్టిన తర్వాత రిటర్న్స్ ఇచ్చాయి ప్రతి సంవత్సరం. ఆల్మోస్ట్ లైక్ 3 సంవత్సరాల ముందు చేసినప్పుడేమో 28 ఇచ్చింది, 2 సంవత్సరాల ముందేమో 45% ఇచ్చింది,
ఒక సంవత్సరం ముందేమో 41% ఇచ్చింది. అలా మీరు చూసుకుంటే శిరీష 36, 35, 35, 33 అలా ఎన్నో ఎక్కువగా పర్సంటేజ్ పర్ యానం ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి, స్టాక్స్ కూడా ఉండొచ్చు. సో నేనేం చెప్తున్నానంటే అకార్డింగ్ టు ద రూల్ నా డబ్బు కొంచెం సేఫ్ ఉంటే చాలండి, నేను కొంచెం రిస్క్ తీసుకొని కూడా రెడీగా ఉన్నాను. ఎందుకంటే రిస్క్ లేనిది రివార్డ్ లేదు. ప్లీజ్ ఈ మాటని మీరు ముడేసుకోండి. మీ దగ్గర ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ ఉంటే లేదు, దాంట్లో ఒక ముడేసుకోండి. రేపటి రోజున మర్చిపోతేనే ఆ ముడిని చూసుకోండి. ఆ ముడి ఎందుకు వేసుకున్నారో మీకు గుర్తొస్తుంది. ఓకేనా? రిస్క్ అనేది లేనిది జీవితం లేదు, పెట్టుబడి లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? నా కమింగ్ టు ది ఐడియా. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు కోట్లాధికారి అవుతారు కదా, ఎంత డబ్బు ఎలా వస్తుంది అంటే ఈ 3 ఆప్షన్స్ మీరు అనుకోవచ్చు. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్లో పెడతారా, ఏదైనా ఈటీఎఫ్లో పెడతారా, ఏదైనా స్టాక్లో పెడతారా, అది మీకు క్లాసుల్లో మీరు తీసుకుంటే నేర్పించబడతారు. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మీరు అసలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీరు మీ ఉద్యోగమా వ్యాపారమా చూసుకోండి, హ్యాపీగా డబ్బులు సంపాదించుకోండి. కానీ మీరు ఇక్కడ పెట్టిన పెట్టుబడికి ఆ పెట్టుబడి మీకోసం కష్టపడి మరి మీకోసం ఒక మంచి రాబడిని ఇస్తుంది. దట్ విల్ షో యూ హౌ మచ్ అండ్ హౌ. సో 10,000 రూపీస్ మీరు పెట్టుబడి పెడుతున్నారు ప్రతి నెల, ఒక 12% వరకు, చాలా ఎక్కువ కాదు, నెలకి 1% అనుకుందాము, సంవత్సరానికి 12% అనుకుందాము. సో 12% ప్రకారంగా 30 years వరకు మీరు ఇన్వెస్టెడ్గా ఉంటే మీకు వచ్చేది 3,52,999,000 రూపాయలు. సో ఇక్కడ మీరు చూసుకుంటే 3.5 కోట్ల పైన యు ఆర్ గెటింగ్ అ వండర్ఫుల్ కైండ్ ఆఫ్ రిటర్న్. ఆ టైం వరకు మీరు సగం ముసలోళ్ళు అయిపోతారు. అఫ్ కోర్స్ సారీ టు సే దాట్, బట్ ఏజ్ అవుతుంది కాబట్టి ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్, రియాలిటీ చెప్తున్నా. కానీ ఆ టైంకి మీరు కోట్లాధికారిగా రిటైర్ అవ్వబోతున్నారు. మీరు ఫుల్ 40 years సర్వీస్లో కూడా ఉండాల్సిన అవసరం రాకపోవచ్చేమో. ఈ డబ్బు వచ్చిన తర్వాత మీరు అక్కడ నుంచి పెన్షన్ తీసుకోవచ్చు, రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ డబ్బుల్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రిచ్ లైఫ్ అనమాట. సో ఈ రోజే ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. సో మరి ఎవరికైనా కూడా గోల్డ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి అన్న, ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక హై రిటర్న్స్ వచ్చే ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ఇది ఇంపార్టెంట్ ప్రశ్న. ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది వాళ్ళ మనసులో ఉంది. ఎందుకంటే కొన్ని విషయాలు ఏంటంటే ఇంట్లో సంపాదిస్తున్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ మదర్ అండ్ ఫాదర్, ఒకవేళ వాళ్ళ చిల్డ్రన్స్ కోసం చేస్తున్నారు అంటే, యంగ్ మ్యారేజ్ కపుల్స్ కానివ్వండి, మ్యారీడ్ అయిన కపుల్స్ ఆర్ ఈవెన్ బ్యాచులర్స్ హూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు కైండ్ ఆఫ్ ఒక జాబ్ కానివ్వండి, ఒక ప్రొఫెషన్లో కానివ్వండి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళందరికీ ఒక ప్రెషర్ ఉంటుంది. ఒక చిన్న రీసెర్చ్ చేసి ఒక 2 పాయింట్స్ చెప్తాను మీకు వితిన్ 30 secondsలో. లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఇన్ కరెంట్ రోల్స్. ప్రాబ్లం ఏంటంటే శిరీష, కోట్లాధికారి అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండవు. వితౌట్ అ ఫైనాన్షియల్ ప్లానింగ్ లోన్స్ తీసుకుంటారు అవుట్ ఆఫ్ టెంప్టేషన్. లేదు ఇది చాలా కంపల్సరీ 5 లక్షలు తీసుకోవాలి, 10 లక్షలు తీసుకోవాలని చెప్పి తీసుకుంటారు. కానీ ఈఎంఐస్ మధ్యలో అక్కడక్కడ బ్రేక్ అయిపోతే దానివల్ల ఏంటంటే వాళ్ళ ఎంటైర్ ఫైనాన్షియల్ క్రెడిట్ స్కోర్ అంతా మొత్తానికి నెగిటివ్లోకి వచ్చేస్తుంది. అయితే దానికి కారణాలు ఏంటంటే లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఇన్ కరెంట్ రోల్స్, రెండోది వచ్చేసేసి స్టాగ్నెంట్ సాలరీస్ డిస్పైట్ ఇంక్రీజ్డ్ వర్క్ లోడ్స్. వర్క్ లోడ్ పెంచుతున్నారు, ఒక ఎంప్లాయీ పైన 4 వర్క్ ఇస్తున్నారు అంటే బరువు పెరుగుతుంది, కానీ శాలరీస్ ఎంత పెరుగుతున్నాయండి? సో హ్యూజ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ కూడా నేను యాజ్ అ వెల్ విషర్గా, యాజ్ అ కోచ్గా, యాజ్ అ ట్రైనర్గా మీకు మీ కంపెనీలో ఇండివిజువల్స్కి ఐ విల్ ప్రొవైడ్ ట్రైనింగ్ సో దాట్ మీరందరూ కూడా ఫైనాన్షియల్గా సౌండ్ అవుతారు. ఇలాంటి కైండ్ ఆఫ్ డిప్రెషన్లో కానివ్వండి, మెంటల్ టెన్షన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ క్రైసిస్ కానివ్వండి, ఫ్యూచర్ ప్లానింగ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఆర్ డెట్ క్రైసిస్ ఉందా, లోన్స్ అండ్ ఇవన్నీ అప్పుల్ని ఎలా రీజిక్ చేసుకోవాలి, ఎలా ప్రీ ప్లానింగ్ చేసుకోవాలి, ఇవన్నిటి కోసము ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నేను అవైలబుల్ ఉంటాను. పర్సనల్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెడితే నేను నా టీము పూర్తిగా మీకు ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. డేట్ ఫిక్స్ చేసుకుందాము. లెట్స్ స్టార్ట్ 2025 with a positive note. Yes, ఫైనాన్షియల్గా ఫ్రీడమ్గా ఎవరైనా కూడా ఎదగాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.